చెప్పండి అన్నయ్య. నేను మీ నంబర్ నోట్ చేసుకున్నాను అన్నయ్య. అన్నయ్య నాకు విషయం చెప్పండి అన్నయ్య. నేను మీ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను కదా, అందులో నాకు ఎంత ప్రైజ్ మనీ వచ్చింది అన్నయ్య? 1,00,000 రూపాయలు వచ్చాయా? నిజంగా చెప్పండి అన్నయ్య, నిజంగానే 1,00,000 రూపీస్ వచ్చాయా? అయితే ఓకే, ఒక పని చేయండి అన్నయ్య, అలాగే నా భార్య పేరు కూడా రిజిస్టర్ చేయండి అన్నయ్య. ఇప్పుడు నేను ఒక్కడనే లక్షాధికారి అవుతే బాగుండదు అన్నయ్య, నా భార్య కూడా లక్షాధికారి అవుతే బాగుంటుంది అన్నయ్య. చెప్పండి. ఏం పర్వాలేదు, మా ఇంటి వాళ్ళందరినీ పక్కన పెట్టండి. అందరి మైండ్లలో బాగా చెత్త నిండిపోయింది. అయ్యో, వాళ్ళకి ఇలాంటి స్కీములు గీములు అర్థం కావన్నయ్యా. మీరు జస్ట్ నా గురించి, నా భార్య గురించి ఆలోచించండి. బాబు గుడ్డు, నేను మీతో తర్వాత మాట్లాడినా ప్లీజ్. ఏమైంది ఇప్పుడు పెద్దమా? ఏంటి గుడ్డు, నేను నీకు పరాయిదాన్ని అయిపోయానా? ఏమైంది పెద్దమా నీకు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి బాబు? నువ్వు ఇక్కడ కేవలం నీ స్వార్థం గురించి ఆలోచిస్తున్నావు. నీకు మా స్థితిగతులు ఏమిటో తెలుసు కదా. మా గదిలో ఏమైనా డబ్బు చెట్లకు కాస్తుందా ఏంటి? అలా పోయేదో నాకు కూడా మాట్లాడు మెల్లిగా, ఎవరైనా వినేస్తారేమో. అంటే నువ్వు తలుపు పక్క నుండి అన్ని మాటలు వినేస్తావన్నమాట. సరే అయితే పెద్దమ్మా, జాగ్రత్తగా విను. ఈ మాట నీకు నాకు మాత్రమే తెలుసు, ఇంకా బయట వరకు చెప్పకు. ఏం మాట్లాడుతున్నావు గుడ్డు నువ్వు? నువ్వు నాకు ఈ విషయం చెప్పావని నేను మర్చిపోతున్నాను. నువ్వు చెప్పే విషయం నా నోట మళ్ళీ నీకు సరే, నాకు ఒట్టే ఇంకెవరు చెప్పనని. త్వరగా వచ్చేస్తారండి. తస్సదియ్యా, ఇద్దరూ ఏంటో గుసగుసలాడుకుంటున్నారు. అయినా గుట్టు ఏం బహుమతి గురించి మాట్లాడుతున్నాడు? తెలుసుకుని తీరాల్సిందే. చూసారా, మీరు నన్ను అల్లరి పెడితే కారు మిమ్మల్ని అల్లరి పెట్టింది. నువ్వు నా భార్యవి, అందుకే నిన్ను అల్లరి పెట్టే హక్కు నా నుండి ఎవ్వరూ లాక్కోలేరు. సరే ఓకే, ఇంకా అల్లరి పెట్టాలనుకుంటే ఇంటికి వెళ్ళాక చూసుకుందాం. ముందు కార్ బాగ్ చేయండి, లేదంటే ఫిల్మ్ నిజంగానే మిస్ అవుతాం. చేస్తున్నాను. ధైర్యసారి వర్షం పడేలా ఉంది, త్వరగా కారు బాగు చేయండి. అరే, ఉరిమే మేఘాలు వర్షించావు. అవునా? అప్పుడప్పుడు ఉరిమే మేఘాలు కూడా వర్షిస్తాయి తెలుసా? చూసారా? అరే, దీన్ని వర్షం అని అనరు సంతోషి, వీటిని చిరుజల్లు అంటారు. సరే, మీరు చిరుజల్లుల్ని ఎంజాయ్ చేయండి, నేను వెళ్ళి గొడుగు తెచ్చుకుంటాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,